పోతిరెడ్డిపల్లిలో అక్రమ కట్టడాలను అరికట్టాలని అధికారులను కోరిన కౌన్సిలర్ దశరథ్ రెడ్డి. సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. మున్సిపల్ చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదని 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు మించి అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూమి కబ్జాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే తెలిపారు. ప్రభుత్వ భూములకు కంచె వేసి కబ్జాకు గురి కాకుండా చూడాలని కోరారు. మీడియా సమావేశంలో కౌన్సిలర్ దశరథ్ రెడ్డితో పాటు కాలనీవాసులు మాణిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, మహమ్మద్ జానీ, అమర్ రెడ్డి, మున్నూర్ శ్రీను, కలివేముల అశోక్, హరివర్ధన్ రెడ్డి, నరసింహులు, రామరెడ్డి, నరేష్ రెడ్డి, తిరుమల రెడ్డి పాల్గొన్నారు. తోటి నా మిత్రులందరికీ నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ వేయడానికి కారణము, పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాపాడుకున్న అసైన్ భూములు కావచ్చు, ప్రతిష్కర్త భూములు కావచ్చు, అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఉన్న రైతులకు భయపెట్టి, లేకపోతే గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఏదో విధంగా లొంగపరుచుకొని భూములను కబ్జా చేసడం కానీ, వాళ్ళకి ఇచ్చే రేటు ఒక రేటు, వాళ్ళు అమ్ముకునే రేటు ఒక రేటు. ఈరోజు ఒక 3 సర్వే నెంబర్ల మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి 161 సర్వే నెంబర్, అది అసైన్ భూమి. రెండవది 178 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. మూడవది 219 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమి. 219 సర్వే నెంబర్ అనేది 1 ఎకరా 1 గుంట ఉంటుంది. ఆ 1 ఎకరా 1 గుంట ఈ మధ్యలో 1 ఇయర్ మధ్యలో అది కబ్జా గురి కావడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు, డబ్బులు ఇవ్వలేరు. రెండవది 161 సర్వే నెంబర్, అందులో శిల్పా వెంచర్లో 135 అపార్ట్మెంట్స్తో ఒక అపార్ట్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పక్కనే అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. అంబేద్కర్కి యువతల కాలనీలోనేమో రేకులు వేసుకొని వాళ్ళు 2007 నుంచి గుంట 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీ లేదు, ఇప్పటి వరకు సర్టిఫికేట్స్ ఇయ్యరు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా రిపేర్ చేసుకోగానే వాళ్ళ మీదకి బుల్డోజర్ దోలిచ్చుడు, జేసీబీలు దోలిచ్చుడు, వాళ్ళే డిస్మెంటల్ చేసుడు. అదే 161 సర్వే నెంబర్లో ఉన్న అపార్ట్మెంట్కు ఎన్ఓసీ వస్తుంది, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే 161లో ఉన్న సర్వే నెంబర్ 24 ఇండ్లు. దీని మీద ఆల్రెడీ ఇంతకుముందున్న కలెక్టర్ క్రాంతి గారు కూడా ఇంతకుముందున్న కమిషనర్ను సస్పెండ్ చేసి, ఎట్లా పర్మిషన్ ఇచ్చినామని సస్పెండ్ చేసి ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ 24 ఇళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ కమిటీ అని చెప్పి 161 సర్వే నెంబర్ అసైన్డ్ భూమిలో గ్రేటర్ కమిటీ ఎట్లా కడతారు? ఆ గ్రేటర్ కమిటీ కట్టుకున్నారు, సరే కట్టుకున్న 24 ఇళ్ళు వాళ్ళనే ఉండాలి కదా. అందులో ఈరోజు మళ్ళీ దాన్ని అమ్మడానికి పెట్టారు. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నిట్లా జేఎన్టీయూ 10 కిలోమీటర్లు, ఐఐటి 2 కిలోమీటర్లు, కలెక్టరేట్ 1 కిలోమీటరు, RRR 10 కిలోమీటర్లు, రింగ్ రోడ్డు ఒక 15 కిలోమీటర్లు అని వాళ్ళ ఆప్షన్స్ పెట్టి దాన్ని ఒక డెమోగా చూపిస్తే ఆ 24 ఇండ్లు అమ్మడానికి స్టార్ట్ చేసారు. ఆ 24 ఇండ్లు మీరు ఎవరు కొనేటోళ్ళు అయినా సరే, ఎవరు కొనుక్కున్న వాళ్ళు అయినా సరే ఒకసారి ఆలోచన చేసి కొనుండి. 161 సర్వే నెంబర్ ఏది ఉన్నా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, అది కొన్నా 24 ఇండ్లు ఎవరు కొన్నా ఒకసారి ఆలోచన చేసి కొనుండి. ఎందుకంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ చూస్తున్నాం, హైదరాబాద్లో ఆల్రెడీ 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళకు డాక్యుమెంట్లు ఉన్నా, ఇంటి పన్ను కట్టినా, కరెంట్ బిల్లు కట్టినా, నల్ల బిల్లు కట్టినా, 40 ఏళ్ళ నుంచి ఉన్నా వాళ్ళు ఉండి అక్కడ సెటిలర్ అయినా వాళ్ళ ఇల్లు ఇప్పుడు గులగొట్టడం జరుగుతుంది. అది అందరం మనం చూస్తున్నాం, మన కళ్ళం కూడా జరుగుతుంది. రేపు మన సంగారెడ్డికి హైడ్రా రాదని గ్యారంటీ ఏముంది? రేపు జరగబోయే రోజులు మనకు ఎవరికి తెలియవు. కాబట్టి ఎవరు కొనాలన్నా 161 సర్వే నెంబర్, 24 ఇండ్లు కానీ, లేకపోతే ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్ ఏదైతే 135 ఫ్లాట్స్తో కట్టే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ కూడా 161 సర్వే నెంబర్. దయచేసి నేను అధికారులను ఒకటే కోరుతున్నా, 161 సర్వే నెంబర్ అసైన్ భూమి వాళ్ళకి ఎన్ఓసీ వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే 161లో ఉన్న అంబేద్కర్ కాలనీ పేదవాళ్ళు 2007లో కొనుక్కున్న వాళ్ళు, ఇవేమో 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి ఏది 24 ఇళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ మొన్న ఈ మధ్యలో 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఎన్ఓసీలు వస్తాయి. అదే 2007-8 నుంచి వాళ్ళు రేకులు వేసుకొని కట్టుకున్న వాళ్ళకు అదే సర్వే నెంబర్లో, ఒకటే సర్వే నెంబర్లో ఎందుకు ఎన్ఓసీ రాదు, ఎందుకు పట్టా సర్టిఫికేట్స్ ఇయ్యరు, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా, లేకపోతే గరీబులేనా, ఎందుకు? అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా, మనకు ఓపెన్ ప్లేస్ ఎక్కడెక్కడైతుందో మన కాలనీల్లో అన్ని కబ్జాలు చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ ప్లేస్ అంటే మన కాలనీలో మనం ఏ కాలనీలో ప్లాట్స్ కొనుక్కున్నా
అందులో ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పార్క్ అని ఇస్తారు. ఆ పార్కులన్నీ కబ్జా గురవడం జరుగుతుంది. మనం కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నామని ఆలోచన చేయకుండా మనకు ఒక పార్క్ ఉంది, రేపు మనకు ఒక పిల్లలు ఉంటారు, ఆ పార్కులో మన పిల్లలను చిన్న పిల్లలు ఉంటారు, ఆ పార్క్ మన చిన్న పిల్లలకు కావాలి. ఏ అధికారులు, ఏ శాఖ అధికారులు అయినా సరే, రెవెన్యూ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్య కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ అధికారులైనా 11వ వార్డులో చాలామంది ఉన్నారు. మీరు కూడా అధికారులు అందరూ ఆలోచన చేయండి. మన వార్డును మనం అందరం కలిసి కాపాడుకుందాం. ఇక ముందు మనకి ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, ఏ పార్కు మనకు వదిలేసినా, ఇప్పుడు మనకు 7 కాలనీలు ఉన్నాయి, పెద్ద కాలనీలు ఉన్నాయి. 7 కాలనీ: శిల్పా వెంచర్, కాకతీయ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, శిరీష వెంచర్, రెడ్డి కాలనీ, బాలాజీ కాలనీ అండ్ అనంత్ రెడ్డి కాలనీ. ఈ కాలనీలకు కలిపి ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 39 గుంటలు అనేది ఒకటి, పెద్దబాయి అనేది ఒకటి ఫేమస్. అప్పుడు రైతులు వ్యవసాయం చేయంగా పెద్దబాయి అంటే ఫేమస్. రైతులు వ్యవసాయం చేయంగా ఏం చేశారు, దానికి సర్వే నెంబర్ లేదు. అప్పుడు 40 ఏళ్ళ కింద ఉన్న రైతులు ఏం చేశారంటే, ఇట్లా అక్కడ ఉన్న షేర్ ప్రకారం, 40 సంవత్సరాల కింద ఉన్న రైతులు అక్కడ ఉన్న షేర్ ప్రకారం ఆ 39 గుంటల్లో 3.5 గుంటలు అక్కడ బంగారు మైసమ్మ గుడి అని ఉంటుంది, ఆ గుడికి వదిలేసి మిగతా 35 గుంటలన్నర అయితే ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూమి షేర్ ప్రకారం మనిషికింత గుంటలు పంచుకున్నారు. వాళ్ళు ఒక 10-15 మంది రైతులు ఉంటారు. ఆ రైతులు కూడా ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు అండ్ మైనార్టీ ఉన్నారు. వాళ్ళు షేర్ ప్రకారం పంచుకోరు. ఇది 40 సంవత్సరాల కింద. అయితే ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 2-3 ఉండొచ్చు. ఈ 10-15 రైతుల దాంట్లో ఒక 2-3 బతికి ఉన్నారు. అయితే దీని తదనంతరం ఏమైంది, 2 సంవత్సరాల కింద ఏం జరిగింది, దానికి బై సర్వే నంబర్ గుర్తించి 78 సర్వే నంబర్, 178 సర్వే నంబర్ గుర్తించి దాన్ని పెద్దబాయి జాగా, పార్కు మన కాకతీయ కాలనీకి సంబంధించిన 2007లో ఈ రైతుల తదనంతరం వారసులు ఉన్నారు. ఆ వారసులందరూ కలిపి ఒక 10-15 ఎకరాలు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక వెంచర్ చేసారు. ఆ వెంచర్కి ఏం చేశారు, బంగారు మైసమ్మ గుడి 3.5 గుంటలు అట్లనే వదిలేసారు. పెద్ద మనుషులు ఎట్లా చూసారు, ప్రాసెస్ ప్రకారం అట్లనే వదిలేసారు. మిగతా 35 గుంటలు ఏదైతే ఉందో ఎట్లయినా ఇది కార్యకర్త భూమి, మనం ఇలా ప్లాట్ చేసినా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, పార్క్ కన్నా వస్తుంది లేకపోతే గుడి కన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. ఆ వదిలేసిన జాగాను ఈరోజు 2022లో దానికి సర్వే నెంబర్ యాడ్ చేసి దాన్ని ఏంటి వెంచర్ కూడా కరెక్ట్ చేయలేరు. 20 ఫీట్ల రోడ్లు, ఈ టైంలో 20 ఫీట్ల రోడ్లు ఏడ చేస్తారు, ఏ వెంచర్లో చేస్తారు? ఒక రోడ్ 30 ఫీట్లు ఉన్నది, ఒక రోడ్ 20 ఫీట్లు ఉంది. ఆ ప్లాట్లు కొనే వాళ్ళు కూడా రేపు అమ్ముతున్నారా అనేది ఇంకా కరెక్ట్ తెలియదు. ఒకవేళ కొనేవాళ్ళు కూడా కొనకుండి, ఒకవేళ కొన్న వాళ్ళు ఇబ్బంది పడకుండి, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అది మీకే ఇబ్బంది అవుతుంది. మనము ఒక ప్లాట్ కొనాలంటే లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నాం. ఒక ప్లాట్ కొనాలంటే మనం ఎంత కష్టపడి కొంటున్నామో మనకు తెలుసు. అమ్ముకునే వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేటోళ్ళం కొన్న వాళ్ళం. రెండవది 219 సర్వే నెంబర్. ఇప్పుడు మాకు ఈ అన్ని ల్యాండ్లు కూడా 11వ వార్డులో ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ పెడదామంటే జాగలేదు, మాకు జాగలేదు. రేపు మాకు ఏమన్నా గవర్నమెంట్ ద్వారా హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే మహిళా సమైక్య భవనాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరాత్రి ఏమైనా భవనాలు గవర్నమెంట్ సంబంధించి మాకు ఏమన్నా శాంక్షన్ అయితే మేము ఎక్కడ కట్టుకోవాలి? ల్యాండ్ అంతా కబ్జా గురైన తర్వాత, పార్కులన్నీ కబ్జా గురైన తర్వాత మేము అవి ఎక్కడ కట్టుకోవాలి? అది రెండవది. ఇప్పుడు అక్కడ ఉన్న సరే 35 గుంటలు అనేది 219 సర్వే నెంబర్ల 35 గుంటలు ఇది ఒక 6 నెలల కిందనో సంవత్సరం కిందనో రిజిస్ట్రేషన్ అయింది. ఆ పక్కకు 7 గుంటలు ఉంటుంది రైతులది. దానికేమో 35 గుంటల 34 గుంటలకేమో ఎన్ఓసి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అని పర్మిషన్ పెట్టుకోరు. ఆ పర్మిషన్ వచ్చినా మేము ఆ బిల్డింగ్ మాత్రం కట్టనీయం, ఆనే పోయి కూర్చుంటాం. రెండవది 34 గుంటలకేమో ఎన్ఓసి వస్తుంది. మరి పక్కకున్న అదే సర్వే నంబర్ల 219 సర్వే నంబర్ల మరి పక్కకున్న రైతుకు ఎన్ఓసి ఎందుకు ఇయ్యారు? అంటే వీళ్ళకేమో బిల్డర్లకేమో ఎన్ఓసీలు వస్తాయి, రైతులకు ఎన్ఓసి ఎందుకు రావు? నేను అధికారులను అందరినీ అడగదలుచుకున్నా. ఇంకో విషయం, మాకు ఒక శిరీష వెంచర్ అని ఉంటుంది కొత్లాపూర్ రోడ్కు. అక్కడ ఆల్రెడీ శిరీష వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్ అది కూడా ఓపెన్ ప్లేస్ పార్క్ వదిలేసారు హెచ్ఎండిఏ నుంచి. అక్కడ ఒక కాంట్రాక్టర్ దాన్ని డంపింగ్ యార్డ్గా వాడుకున్నాడు. అంటే మెటీరియల్ డంపింగ్ మొత్తం, ఏది కంకర కానివ్వండి, ఇసుక కానివ్వండి, అదంతా డంప్ చేసుకుంటారు. పార్కులు ఉన్నాయి ఎందుకు? అసలు అధికారులు ఏం చేస్తుర్రు? పార్కులు ఎందుకు వదులుతారు? పార్కులు దేని గురించి వదులుతారు? డంప్ యార్డ్ కదండి. డంప్ యార్డ్ అంటే మామూలుగా డంప్ యార్డ్ అంటే చెత్త చెదారం అని కాదు, కానీ దాని కంకరలు, ఇసుక అక్కడ ఒక స్టాక్ పెట్టుకుంటారు. ఎవరైనా పార్కుల ఇసుక డంప్ యార్డులు ఏమైనా పెట్టుకుంటారా? రెండోది, ఓపెన్ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకటి చెప్తున్నా, మీరు లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్స్ ఉన్నారు మా దగ్గర ఇక్కడ 11వ వార్డులో. అమ్మిరు కొన్నారు.
మీరు మేము ప్లాట్స్ కొనుక్కున్నాం, మీరు ముందు తరానికి ప్లాట్స్ కొన్నారు, సరే బాగానే ఉంది, భవిష్యత్ తరాలకు ప్లాట్స్ కొన్నారు, మా పిల్లలకు బాగుపడతారని కొన్నారు. మీరు మీ ప్లాట్స్ ఉంటున్నాయా పోతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక 10 మంది టీం తయారైంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ వెంచర్లో ఏం జరుగుతుంది, ఏ కాలనీలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేస్తారు. మీరు ఓపెన్ ప్లాట్ ఉన్నది నేను కొనేసిన పలాని అనంతరెడ్డి కాలనీలా, లేకపోతే శిల్ప వెంచర్లా, లేకపోతే ఆదర్శనగర్ కాలనీలా, లేకపోతే ఇంకో కాలనీ అని మా కాలనీలో ప్లాట్స్ ఉన్నాయని మీరు సంతోషపడుతున్నారు తప్ప రేపు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తలేరు. మీరు మీ ప్లాట్లను ఫస్ట్ క్లీనింగ్ చేసుకోండి, ఫెన్సింగ్ చేసుకోండి, మీ పేరు పెట్టుకోండి. మీరు అట్లనే వదిలేసిరు అనుకో, ఆ సర్కారు చెట్లు అడ్డమైన చెట్లు వేస్తున్నాయి, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తలేరు అని చెప్పేసి దానికి బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. మీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి, రాబోయే రోజుల్లో ఏమన్నా జరగవచ్చు. రెండవది ఇంకోసారి చెప్తున్నా, కొనకండి దయచేసి, రాబోయే రోజుల్లో ఏమన్నా జరగవచ్చు. నేను ఒక కౌన్సిలర్గా మీ అందరికీ విన్నవించుకుంటున్నా, ఆ 24 ఇళ్ళు అనేటివి మాత్రం 20 ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రో అక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీలో ఉన్న ఆ గరీబులకు కూడా ఎన్ఓసి ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నా, మీడియా ద్వారా అధికారులందరికీ కోరుకుంటున్నా. ఇది అధికారుల తప్ప లేకపోతే నాయకుల తప్ప తెలియదు, కానీ మా 11వ వార్డు అయితే అంత అన్యాయం జరుగుతుంది. మాకు ఇప్పుడు కనీసం ట్రాన్స్ఫారం పెట్టుకుందామంటే జాగలేదు. ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది నేను కౌన్సిలర్గా గెలిచి. ట్రాన్స్ఫారం పెట్టి అంటే ట్రాన్స్ఫారం గురించి జాగా చూద్దామని పోతే ట్రాన్స్ఫారం కూడా జాగా దొరకలేదు. ట్రాన్స్ఫారంకు జాగా దొరకనప్పుడు రేపు రాబోయే రోజులు ఎట్లుంటాయి? అందుకే ఇప్పటికే 11వ వార్డు అనేది చాలా వెనుకబడి ఉంది. దానికి మళ్ళీ ఇందులో ఈ కబ్జాలు, ఈ సర్వే నంబర్లు, లవణ్య పట్టాలు, ఇట్లా అన్నీ ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ అమ్ముకుంటూ పోతే రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి మా కమిషనర్ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ సోమవారం రోజు మేము కలిసి ఇవన్నీ మాకు ఫెన్సింగ్ కంపల్సరీ ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడాలి, ఉన్న ల్యాండ్లకు ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా సోమవారం కలుస్తాం. సోమవారం కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, మా కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ఇంతటితో